శ్రీరామాయ నమః. మరి నిన్న మహాభారతంలో భీష్ముని యొక్క ప్రతిజ్ఞ, భీష్ముని యొక్క గొప్పతనాన్ని మనమందరూ కూడా తెలుసుకున్నాం. అంటే భీష్మ ప్రతిజ్ఞ చేశాడు అంటే శంతన మహారాజు ఒక విషయాన్ని ఆలోచించినాడు. ఆయన ఒకవేళ భీష్ముడు చనిపోతే ఈ రాజ్యం ఏమవుతుంది అని ఆలోచించినాడు. ఎందుకంటే ఆయన వీరుడు కాబట్టి, యుద్ధాలు చేస్తారు కాబట్టి ఒకవేళ భీష్ముడు చనిపోతే పరిస్థితి ఏమి అని ఆలోచించినాడు. అందుకోసం ఆయన గంగా తీరం ఒడ్డునకు పోయినప్పుడు ఈ సత్యవతీ దేవిని చూసి ఆయన మోహిస్తాడు. మోహించి ఆమెను వివాహం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. కానీ వాళ్ళు దాసరాజు, సత్యవతీ దేవి యొక్క తండ్రి దాసరాజు, ఆయన ఒక కండిషన్ పెడతాడు. ఏమనంటే, నా కుమార్తెకు పుట్టబోయేవాడే రాజు కావాలా అంటే, అప్పుడు శంతన మహారాజు అట్లయితే అయ్యేది లేదు, ఎందుకంటే ఆల్రెడీ యువరాజుగా భీష్ముడు ఉన్నాడు. ఆయన ఎందుకంటే ఈమె కన్యత్వం చెడలేదు, ఆమె చేపలో ప్రవేశపెడుతుంది కదా, ఉపచర వస్తువు యొక్క వీర్యము చేపలో వస్తుంది కాబట్టి ఈమె కన్యత్వం అనేది చెడలేదు, ఈమె వివాహం చేసుకునేది అది ఆ విధంగా. కాబట్టి అప్పుడు భీష్ముడు ఈ విధంగా శంతన మహారాజు ఒకవేళ వచ్చేసినప్పటికీ కూడా వెనక్కి ఆమెనే ఆలోచిస్తూ కూర్చుంటాడు. రాజ్య పరిపాలన మీద సక్రమంగా చేయకోకుండా కొంత నిర్లక్ష్యంగా కూడా ఉంటాడు. మంత్రులందరినీ అడిగాడు భీష్ముడు, ఏమయ్యా మా నాన్నగారు ఇలా ఉన్నారు, ఏం పరిస్థితి అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఉన్నది చెప్పారు. దాన్నే ముందు వివాహం చేసుకునిలే అని చెప్పేసి రథసారథిని కూడా పిలిచినాడు. ఎవరి దగ్గరికి పోయినాడు, ఎవరిని మోహించినాడు, రథసారథికి అయితే తెలిసింటాయి కాబట్టి అన్నీ, కార్ డ్రైవర్ ఉన్నట్ల ఖచ్చితంగా అన్నీ తెలిసింటాయని చెప్పేసి, సరే రథసారథి దగ్గరికి వెళ్ళి పదం రా, ఎక్కడ పోయినాడు మా నాన్న, ఎక్కడ ఎవరిని ప్రేమించినాడు అని చెప్పేసి వెళ్తాడు. వెళ్తే అక్కడ దాసరాజు దగ్గరికి వెళ్తాడు. అయ్యా, మీ యొక్క కుమార్తెను మా నాన్నగారు వరించినారు, మాకు వివాహం చేయండి, మా నాన్నగారికి వివాహం చేయండి అని చెప్పేసి చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత ఆ విధంగా వివాహం అనేటువంటిది అయిపోతుంది. కానీ వివాహం చేసే ముందు అతను మళ్ళీ ప్రతిజ్ఞను గుర్తు చేస్తాడు. గుర్తు చేస్తే, నేను రాజ్యాన్ని తీసుకోను, మీకు పుట్టబోయేటువంటి మీ అమ్మాయికి పుట్టబోయేటువంటి లేదా మీ మనుముడికే రాజ్యాధికారం అనేటువంటిది వస్తుంది, మేము తీసుకోము అంటాడు. తర్వాత తీసుకోము అంటే మళ్ళీ ఇంకొక ప్రశ్న లేవనెత్తుంది. సరే, రేపు పొద్దున భీష్ముడు చాలా ధనుర్ధారి అయినటువంటి వాడు, గొప్ప పరాక్రమవంతుడు కాబట్టి సపోజ్ రేపు పొద్దున వాళ్ళ సంతానం ఏమైనా వచ్చి మళ్ళీ ఈ విధంగా వెనక్కి రాసమి నువ్వు ఆయన ఊరికే ఉండాడు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ భీష్ముడు శంతన మహారాజు ఆ విధంగా భీష్ముడు ఏ విధంగా రాజ్యాన్ని తీసుకున్న తర్వాత భీష్ముడు ఇంకొక భీకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు. నేను ఆజన్మాంతము బ్రహ్మచారిగా ఉంటాను, నేను ఎప్పుడు కూడా పెళ్లి చేసుకోను, ఎందుకంటే నాకు పుట్టబోయేటువంటి బిడ్డల వల్ల ఏమన్నా రాజ్యానికి అవకాశం వచ్చి వాళ్ళు ధనుర్ధారులై మళ్ళీ వాళ్ళు వచ్చి మా నాన్న రాజ్యాన్ని ఎందుకు తీసుకున్నాం, మా నాన్నే కదా యువరాజు ఎందుకే అని చెప్తే, అప్పుడు ఆజన్మాంతము కూడా అతను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు దేవతలందరూ కూడా ఆయన మీద పూల వర్షం కురిపిస్తాడు. ఆ విధంగా తండ్రి కోరినటువంటి కోరికను తీర్చడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ శంతన మహారాజు కూడా అలాంటి వాడు కాదు, కానీ చాలా ధర్మాత్ముడు ఆయన. ఎందుకంటే శంతన మహారాజు యొక్క రాజ్యం ఎలా ఉండింది అని మనం ఒకసారి చూస్తున్నాం. సేమ్ అయోధ్య రాజ్యం ఎలా ఉండిందో అలా ఉండేదన్నమాట. కానీ
కొంతమందిని గొప్పతనాన్ని బయటకు తీసుకురావాలా అనేటువంటి ఉద్దేశంతో అమ్మవారు ఆ రూపంలో అతనికి ఆ కోరికను కలిగించిందన్నమాట. అమ్మవారు చూడండి, మనకు ఒక్కోసారి బాగా ఎదుగుతున్న వాడిని కింద పడేస్తుంది. ఇంకొక రకంగా ఉండేటువంటి వాడిని పైకి తీసుకొని వస్తుంది. అమ్మవారి యొక్క లీలలు మనకి అసలుకి మనం లెక్క వేయడానికే వీలుండదు. బాగా ఎదుగుతుంటాడు కానీ వాటిలో ఏదో ఒక లోపం ఉంటుంది, కింద పడేస్తుంది, అయిపోయా, ఒక్క సంఘటనతో కింద పడిపోతాడు వాడు. కొంతమంది ఎన్నో రకాలుగా అమ్మవారికి సేవ చేస్తుంటారు అనే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. ఎందుకంటే అమ్మవారు ఆ విధమైనటువంటి శక్తి ఉంటుంది. ఎందుకంటే లలితా భట్టారిక ఆమె ప్రధానమంత్రి ఉన్నట్లు. ఇంకా మిగతా వాళ్ళంతా 13 మంది ఉన్నారు, 13 మంది 33 మంది ఉన్నారు. 33 కోటి అంటే కోటి అంటే సమూహం అంతే, 33 కోట్లు కాదు. ద్వాదశ ఆదిత్యులు ఉంటారు, ఏకాదశ రుద్రులు ఉంటారు, అష్టవసువులు ఉంటారు, అశ్విని దేవతలు ఉంటారు. వీళ్ళే 33 మంది. వీళ్ళకి హెడ్ ఎవరు వచ్చేసి లలితా భట్టారిక. ఈ ప్రపంచం అంతా వాళ్ళతో నడుస్తాండేది, వాళ్ళతోనే 33 మందితో నడుస్తాండేది అనమాట. ఈ ప్రపంచం మొత్తం, ఈ భూమండలం అంతా కూడా వారితో నడుస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా అమ్మవారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తిని ఇస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళకి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు శక్తిని ఇస్తుంటుంది. వాళ్ళ శక్తులు చాలకపోతే ఆమె దిగుతుంది రంగంలోకి. వాళ్ళ శక్తులు చాలలేదనుకో ఆమె రంగంలోకి దిగుతుంది అనమాట. మనం దసరా రోజు అదే చేసేది, ఆమె దిగుతుంది రంగంలోకి. వీళ్ళందరి యొక్క శక్తిని తీసుకొని మళ్ళీ ఆమె పోరాడుతుంది అనమాట. ఇదే ఉండేది, వేరే ఏం లేదు దీంట్లో. ఆమె మనకు లలితా భట్టారికగా ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అమ్మవారి ఆ విధంగా అమ్మవారి పరదేవత స్వరూపము మనకు అనేక రకాలైనటువంటి మార్పులను తెచ్చిపెడుతుంది అన్నమాట. అటు అమ్మవారిని మనము అనుగ్రహం పొందగలిగితే అంతకంటే ఐశ్వర్యవంతుడు ఎవరూ లేరు. కానీ అమ్మవారిని అనుగ్రహం పొందాలని చెప్పేసి అధర్మంగా ఉన్న ఇంకో రకంగా నువ్వు ప్రవర్తించినా అది బెడిసి కొడుతుంది మళ్ళీ. అటువంటి ఇదే లేదు, క్షమించేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. ఎందుకంటే మూగవానికి మాటలు తెప్పించేసింది. ఎవరైనా తెప్పిస్తారా? ఎవరు చెప్పించలేదు ఈ కాలంలో. మూగవానికి మాటలు తెప్పించి ఆమె నవ్వు మీద 150 పద్యాలు రాసినాడు మూక శంకరుడు అని చెప్పేసి. ఇది మదురైలో జరిగింది ఇది. మరి కాబట్టి అమ్మవారి యొక్క స్వరూపము, అమ్మవారి యొక్క దీన్ని మనం జాగ్రత్తగా మనం ఇది చేసుకోవాలి. అందుకే సహనం అనేది ఉండాలా మనిషికి, అనేది ఊరికే కాదు. సహనం అనేటువంటిది ఉండాలా. తొందరగా కోపగించుకోకూడదు, తొందరగా మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనము చాలా బేరోజు వేసుకోవాలా. సహనము కొండంత ప్రమాదాన్ని నివారిస్తుందంట. ఒక్క క్షణం సహనం వహిస్తే కొండంత ప్రమాదము నివారించబడుతుంది. ఒక్క సెకండ్ సహనం లేకుండా పోతే అయిపోయాయి, ప్రమాదాలు జరుగుతాయి. ఒక్క సెకండే. కొన్ని యాక్సిడెంట్లు చూస్తుంటారు, 1-2 సెకండ్లోనే జరిగిపోతుంది. చూడండి, ఆ విధంగా ఎక్కడ ఎవరిని తొక్కాలో తొక్కేస్తుంది అమ్మవారు. ఎవరమన్నా బెంగళూరు నుంచి ఎంఎస్సి పిహెచ్డి చేసిందండి సైకాలజీ. చూడండి, ఆమె స్కూటీలో హైదరాబాద్ పోతుందండి, ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి స్కూటీలో. తిక్కల కదా, పోతా ఉంది. ఆ మామిళ్ళపల్లి దగ్గర రైల్వే గట్టు కొట్టేసుకునింది పోయి, తల మంచులో కనబడుకోకుండా చచ్చిపోయింది. మరి ఇదేమంటారు? మరి అదే చెప్తాను కదా, అమ్మవారి యొక్క ఇది ఆ లీల అట్లుంటుందన్నమాట. ఆ కర్మఫలమేమో ఆమె ఏం చేసిందో, ఆ వయసులో మంచి సైకాలజీ బాగా చదువుకొని, ఎంఎస్సి సైకాలజీ చదువుకొని పిహెచ్డి చేస్తున్నటువంటి ఒక అమ్మాయి ఆటికి రావడం ఏమిటి, అక్కడ మంచి ఉండడం ఏమిటి, అక్కడ వచ్చి కొట్టుకోవడం ఏమిటి? మరి ఇవన్నీ కూడా మనకు ఎంత చిత్రంగా ఉంటాయి. అంటే మనం ఎంత అశాశ్వతము అనే దాన్ని తెలియజేస్తుందా లేదా? మనం ఎంత అశాశ్వతము అనేటువంటి తెలియజేస్తుందా లేదా ఈ సంఘటన? చెప్పండి మీరు. ఎంత అశాశ్వతం మన జీవితం. అట్లాంటి అశాశ్వతమైనటువంటి దాంట్లో మనం ఎలా ఉండాలి? అమ్మవారి స్మరణతో నిబ్బరంగా ఉండాలి మనం. అప్పుడు మనం ఏదో అటాచ్మెంట్ పెట్టుకొని అవి పెట్టుకొని ఇంకా ఇల్లు ఏం కట్టా, నెక్స్ట్ ఇయర్ ఈ ఇల్లు కట్టాలా, ఆ ఇల్లు కట్టాలా, ఆ ఇల్లు గృహప్రవేశానికి నువ్వు ఒక్కోసారి అయ్యో అప్పుడే పాయనప్పా, చాలా రోజులు అయిపోయి అని చెప్పి ఇల్లు కట్టేటప్పటికే పాయను. అధర్మంగా నువ్వు సంపాదించకూడదు. అవి ఎప్పుడు కూడా ఇది చెప్పేదే ధర్మం. యథో ధర్మ తథో జయ. అంతే,
వేరే మాట లేదు దాంట్లో. కింద నోట్ సవరణకి ఇవ్వరని ఏముండదు. ఇంకా భగవంతుని యొక్క చట్టము కరెక్ట్గా ఉంటుంది. ఏతో ధర్మ తతో జయ. పాండవులు ఎందుకు అంత బల సామర్థ్యం ఉన్నా, అంత యుక్తి ఉన్నా, ధర్మరాజుకు ఉండేటువంటి యుక్తి, అర్జునుడికి ఉండేటువంటి పరాక్రమము, భీమునికి ఉండేటువంటి శక్తి ఇంత ఉన్నా వాళ్ళు ఏ విధంగా ఎందుకు పోయినారు మరి వనవాసానికి? ధర్మాన్ని నమ్ముకున్నారు. ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని తలుచుకుంటే మనకు కరువు వెళ్ళిపోతుందంట. పాండవులను తలుచుకుంటే కరువే పోతుందంట. అర్జున పాల్గొన కిరీటి అంటే మెరుపు కూడా స్టాప్ అయిపోతుందంట అంటారు. ఆ మెరుపు వచ్చినప్పుడు తలుచుకుంటే భయం వెళ్ళిపోతుందంట. మరి చూడండి, వాళ్ళ పేరుకే అంత బలం ఉందన్నమాట. మరి వాళ్ళ శక్తికి ఎంత బలం ఉంటుంది చెప్పండి. అంత శక్తి ఉండే వాళ్ళు కూడా ఎంత సహనం వహించినారు. మనం 2 నిమిషాలకే పరిగెత్తిపోతాం ఒక్కోసారి. 2 నిమిషాల సహనము ఉండకుండా పోతుంది ఒక్కోసారి మనకు. కానీ ఇప్పుడే ఆ సహనం కోల్పోయి ఈయన సహనం కోల్పోయి ఈయన 2 నిమిషాలకే మనము ఒక వ్యవహారంలో ఎంత జరగాలో అది జరిగేస్తుంది. ఆ 2 నిమిషాలు జరిగిన సంఘటన జీవితాంతము గుర్తుంటుంది. మళ్ళీ ఇంకా జీవితాంతం అదే చెప్తా అంటారు. రాకపోతే అట్లా చెప్తూ ఈరోజు అట్లా చెప్తే అని చెప్పేసి ఎప్పుడప్పుడు మర్చిపోవాలా. ఎప్పుడు జ్ఞాపకాలు అప్పుడు మర్చిపోవాలి. అసలు దాన్ని పెద్దగా పట్టించుకోకూడదు. అది కాదు, అట్లా ఇట్లాంటివి వినకుండా పోవడం వల్లే జరిగేది అవన్నీ. ఇలాంటివి వింటే స్థితప్రజ్ఞతగా ఉంటాడు వాడు. ఖచ్చితంగా స్థితప్రజ్ఞత ఉంటుంది. ఇదంతా చదివితే ఇట్లాంటి చదవడం వల్ల మనలో ఎంత ఏర్పడింది. మాకు ఎంత కోపం ఉండేదో ఇప్పుడు తగ్గిపోయింది అంతా. మా మిస్సెస్ అంటుంది, అంత కోపం తగ్గిపోయింది మీకు అని. అంత తగ్గిపోయింది పూర్తిగా. బ్యాలెన్స్ 0 బ్యాలెన్స్లోకి వచ్చినాం. సత్యము ప్లస్ ధర్మము ఈక్వల్ టు ఓర్పు. ఓర్పు చూడండి, సత్యము ప్లస్ ధర్మము ఈక్వల్ టు ఓర్పు. ఎంత మంచి కొటేషన్ అది. అంతే. కాబట్టి మనము ప్రతిదానికి మనకి ఏదో జరుగుతూ ఉంటుంది, ఒక సాక్షిభూతంగా చూడాలి దాన్ని. ఏదో జరుగుతూ ఉంటుంది, దాన్ని ఏదో మసిపూసి మారేడికాయ చేసేదానికి లేదు. ఎవరి కర్మ వాళ్ళు చేస్తుంటారు. ఎవరి పనులు వాళ్ళకుంటే ఉంటాయి. వాళ్ళ కర్మను వాళ్ళు చేయాల్సిందే. కానీ సాక్షిభూతంగా మనం చూస్తుండాలా. ఎవరిని మనము ఏమీ అనకూడదు. మన నుంచి వాళ్ళకి చెడ్డ జరగాల. ఎవరిని మనం ఎప్పుడు అనకూడదు. అది మనం నేర్చుకోవాలి. మనకు చెడ్డ చేస్తే మనం దాన్ని క్వశ్చన్ చేయాలి, అంతేగాని మనకు చెడ్డ చేసినందుకు క్వశ్చన్ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ వాళ్ళని చెడ్డ వాళ్ళని అనుకోకూడదు. మనకు చెడ్డ జరిగినప్పుడు మనం అడగాల్సింది ఎందుకు చేసినామని. అట్లంతా మళ్ళీ ఊరుకోండి. అది కూడా ఉండాలి కంపల్సరీ. చెడ్డ చేసినప్పుడు అడగాల్సిందే, కానీ వాళ్ళు నాశనం అయిపోకూడదని కోరుకోకూడదు అనమాట. ఇట్లా ఈ విధంగా మనము భీష్మ కథను విన్నాము. మరి అద్భుతమైనటువంటి ఒక భక్తాశ్వరుడు మరి ఆ విధంగా ఆజన్మ బ్రహ్మచారిగా నాన్నగారికి సేవ చేశాడు. ఆ నాన్న యొక్క కోరికను కూడా తీర్చినాడు. ఎందుకంటే ఆయనకి భారతంలో అంత పేరు రావడానికి ఆ భీష్మ ప్రతిజ్ఞ ఉపయోగపడిందనమాట. ఆ విధంగా ఆయనకి సంకల్పం అనేటువంటిది జరిగిందనమాట. తర్వాత చిత్రాంగదుడు ఇప్పుడు సత్యవతిని వివాహం చేసుకుంటాడు. ఎవరు? శంతన మహారాజు. చేసుకుంటే 2 పిల్లలు పుడతారు. మళ్ళీ చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అని చెప్పేసి చిత్రాంగదుడు రాజైతాడు అనమాట. సో వైశంపాయనుడు ఇలా అన్నాడు, సత్యవతి తేజిరాజు కుమార్తె దాసరాజు దగ్గర పెరిగిందని తెలిసి శంతనుడు ఆమెను శాక్తోక్తంగా వివాహం ఆడినాడు. వివాహమైన తర్వాత శంతన మహారాజు రూప సంపన్నమైనటువంటి సత్యవతిని అంతఃపురంలో ఉంచినాడు. కొంతకాలం తర్వాత సత్యవతి గర్భముతో శంతన మహారాజుకు కొడుకు పుట్టాడు. అతడు బుద్ధిమంతుడు, వీర్యుడు, పరాక్రమవంతుడు, నరశ్రేష్ఠుడు. అతని పేరు చిత్రాంగదుడుగా పేరు పెట్టారు. ఆ తర్వాత శంతనుడు సత్యవతి ద్వారా మరొక కొడుకును కన్నాడు. అతను విచిత్ర వీర్యుడు కూడా కొంత ఈయనకంటే తక్కువగా పరాక్రమవంతుడు, మేటి వెలుకాడు. పురుష శ్రేష్ఠులైనటువంటి విచిత్ర వీరుడు యవ్వనాన్ని పొందాక ధీమంతుడైనటువంటి ఆ శాంత మహారాజు కాలధర్మాన్ని చెందినాడు. అతను వీళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యేటువంటి సమయంలో శంతన మహారాజు కాలధర్మాన్ని చనిపోయినాడు.
శంతనును మరణించగా భీష్ముడు సత్యవతి అనుమతితో అరిందముడైనటువంటి చిత్రాంగదుని రాజు చేశాడు. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళ నాన్న ఇంకా రాజుగా ఉన్నాడు కదా, అతను చనిపోయిన తర్వాత చేసినాడు. చూడండి, సత్యవతి ఎప్పుడూ కోరుకోలేదన్నమాట. భీష్ముడు నాకు అడ్డుగా ఉన్నాడు, భీష్ముడు ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ఎప్పుడూ కూడా సత్యవతి భీష్మునిని ఏ విధమైనటువంటి మాట అనలేదన్నమాట. ఆమె ఆ విధమైనటువంటి కార్యాన్ని నడిపిందనమాట. ఎప్పుడు కూడా భీష్ముడిని సవతి తల్లి చూసేటువంటి విధానం కాకుండా మామూలుగానే చూసిందనమాట ఆయన్ని, భీష్ముడిని అనమాట. అందుకే ఆమె కూడా భారతంలో ఉండే కొద్దిసేపు అయినా కూడా ఆమె హైలైట్ అయింది బాగా, ఆమె చాలా హైలైట్ అయింది అనమాట. ఆ విధంగా తర్వాత ఆ చిత్రాంగదుడు పరాక్రమంతో రాజులందరినీ తిరస్కరించినాడు. ఈ చిత్రాంగదుడు ఎలాంటి వాడంటే అహంకారి, విపరీతమైన అహంకారం. ఈ చిత్రాంగదుడి పరాక్రమంతో రాజులందరినీ తిరస్కరించినాడు. వీడందరు రాజుల్ని తిరస్కరించడం మొదలుపెట్టాడు. తర్వాత తనలో సమానమైనటువంటి మనుషుడు ఒకడు లేడని భావించినాడు. తనతో సమానమైన వాళ్ళు ఎవరు లేరు. యువరాజు భీష్ముడు ఉన్నాడు, అతను అస్త్రశస్త్ర ప్రవీణుడు, విపరీతమైనటువంటి బలాన్ని కలిగినటువంటి వాడు, నాకు తోడున్నాడు, ఎవడు నాకు లెక్కలేదు అనేటట్ల భీష్ముడిని అండ చూసుకొని కూడా ఈ విధంగా అతను అహంకారంగా ప్రవర్తించేవాడుగా తయారైనాడు. మనుషుడు, దేవతలు, రాక్షసులను ఈ విధంగా రెచ్చగొడుతున్న ఆ చిత్రాంగునికి అదే పేరు గల గంధర్వరాజు తారసిల్లాడు. అదే పేరు కలిగినటువంటి ఒక గంధర్వరాజు ఉన్నాడు, చిత్రాంగదుడు అని చెప్పేసి. వాడు నాకు యుద్ధంలోకి రారా, నువ్వు చూస్తామని చెప్పేసి వాడు రెచ్చగొట్టినాడు. ఎవరిని? ఈ చిత్రాంగదుడిని. ఆ గంధర్వ చిత్రాంగదుడు రెచ్చగొట్టినాడు అనమాట. ఆ గంధర్వునితో ఇలా అన్నాడు, రాజకుమార, నువ్వు నా పేరు పెట్టుకున్నావు కాబట్టి నాతో యుద్ధం చేయి. నా పేరు నీ పేరు ఒకటే కదా, మనం ఇద్దరు ద్వంద్వ యుద్ధం చేసుకుందాం, ఎవరు ఓడతారో ఎవరు గెలుస్తారని చెప్పేసి అతను గంధర్వరాజు ఈ చిత్రాంగదుడిని పిలిచినాడు అనమాట. యుద్ధము చేయడం ఇష్టం లేకపోతే నీ పేరు మార్చుకో. ఇదొక తలనొప్పి, ఇదొక రకమైనటువంటి అహంకారం. ఒకటి పేరు ఒకటి నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, ఇట్లా ఇదొక రకమైనటువంటి తలనొప్పి మామూలుగా సమాజంలో ఉంటుంది. యుద్ధము చేయడం ఇష్టం లేకపోతే పేరు మార్చుకో. నీతో నేను యుద్ధము చేయదలిచినాను, పేర్లు సమానం కాబట్టి నీ దగ్గరకు వచ్చినాను. చూడండి, వాడు పేర్లు చూసుకునే వచ్చినాడు అక్కడి నుంచి, ఎవరు ఉన్నారు ఇట్లా అని. గంధర్వుడు ఈ పేరు కలిగినటువంటి రాజు ఎవడున్నాడో వాడి దగ్గరికే యుద్ధం చేయాలని చెప్పేసి ఇతనే తారసపడ్డాడు. ఆ పేరుతో నిరర్థకంగా మాట్లాడే మనుషుడు నా దగ్గర నుంచి క్షేమంగా వెళ్ళకూడదు. ఆ గంధర్వరాజుతో కురుక్షేత్రంలో ఆ గంధర్వ చిత్రాంగదునికి ఈ చిత్రాంగదునికి ఘోర యుద్ధం జరిగింది. కురుక్షేత్రంలోనే జరిగింది. శస్త్రవస్త్ర సమకూలులై ఘోరమైనటువంటి ఆ యుద్ధంలో మాయతో ఆధిక్యాన్ని ప్రదర్శించిన గంధర్వుడు చిత్రాంగదుని చంపివేశాడు. గంధర్వుడు చంపేసినాడు. అరిందముడు సర్వశ్రేష్ఠుడైన చిత్రాంగదుని చంపి గంధర్వుడు యుద్ధం ముగించి స్వర్గలోకానికి వెళ్ళిపోయినాడు. నా పేరు కలిగినటువంటి వాడు నేను ఒకడే ఉన్నాను, వాడెవడు లేడు, అయిపోయినాడు, వాడికంతా ఫినిష్ అని చెప్పేసి వాడిని పంపించేసినాడు. అప్పుడు పురుషశ్రేష్ఠుడైన పరాక్రమం కలిగినటువంటి ఆ చిత్రాంగదుడు మరణించగా భీష్ముడు అంత్యక్రియలు జరిపించినాడు. అప్పుడు బాలుడై ఇంకా యవ్వనాన్ని పొందిన విచిత్ర వీరిని మహాబాబు భీష్ముడు అనంతరం నరపాలునిగా చేశాడు. మళ్ళీ తప్పదు కదా, ఈయన రాజుగా కూర్చోవడానికి లేదు, ఆల్రెడీ ప్రతిజ్ఞ చేసేసాడు. అందరి ముందు ప్రతిజ్ఞ, పంచభూతాల ముందు అందరి ముందు ప్రతిజ్ఞ చేశాడు. సరే, వీడు వయసు ఇంకా లేదు, విచిత్ర వీరుడు ఇంకా చిన్న వయసులోనే ఉన్నాడు, ఆయన రాజుగా ప్రకటించేసినాడు. విచిత్ర వీరుడిని రాజుగా ప్రకటించేసినాడు. మహారాజా, అప్పుడు విచిత్ర వీరుడు భీష్ముని మాట వింటూ వంశపారంపర్యంగా వచ్చినటువంటి రాజ్యాన్ని పరిపాలించినాడు. సో ఇతను కొద్దిగా భీష్ముని మాట వింటూ రాజ్యాన్ని కొనసాగించినాడు. ఈ విచిత్ర వీర్య మహారాజు ధర్మ శాస్త్ర కుశలుడు, శంతను కుమారుడైనటువంటి భీష్ముడిని ధర్మబద్ధంగా గౌరవించేవాడు. ఇతను కూడా బాగా గౌరవించేవాడు. ఆ తర్వాత ఆ భీష్ముడు కూడా విచిత్ర వీరుని సంరక్షించేవాడు. సరే, ఈ వంశపారంపర్యంగా వచ్చినాడు కాబట్టి విచిత్ర వీరుడు మా నాన్న ద్వారా వచ్చినటువంటిదే కాబట్టి ఈ సంతానాన్ని నేను కాపాడాలని చెప్పేసి భీష్ముడు కూడా ఆయన్ని సంరక్షించినాడు. ఆ విధంగా అప్పుడు హతే చిత్రాంగదే భీష్మే బలే భ్రాతరీ కౌరవ పాలయామాన
తదాశ్యం సత్యవతి మతే స్థితాః అన్నారు. అంటే కౌరవ చిత్రాంగదుడు మరణించగా విచిత్ర వీరుడు బాలుడై ఉండగా భీష్ముడు సత్యవతి అభిప్రాయాన్ని అనుసరిస్తూ రాజ్యపాలన పరిపాలించినాడు. విచిత్ర వీరుడు యవ్వనానికి పొందక సోదరుని చూసి బుద్ధిమంతుడైన శ్రేష్ఠుడైన భీష్ముడు అతనికి వివాహం చేయాలని అనుకున్నాడు. సరే, సపోజ్ విచిత్ర వీరుడు చనిపోతే పరిస్థితి ఏమి? ఇప్పుడు చాలా సంక్లిష్ట పరిస్థితి, ఈ చంద్రవంశానికి సంక్లిష్ట పరిస్థితి ఏర్పడతాను అవుతుంది కూడా ఆ విధంగా. కాబట్టి విచిత్ర వీరుడు చనిపోతే ఏం పరిస్థితి? ఇంకా ఈయనకి వివాహం చేస్తే ఈయనకు పుట్టబోయే బిడ్డలు మళ్ళీ రాజవుతారు. సో ఇది ఒక సంక్లిష్ట పరిస్థితి ఆ విధంగా ఏర్పడింది. సో కాబట్టి విచిత్ర వీరుడు యవ్వనాన్ని పొందాక వివాహం చేయనాడు. రాజా అప్పుడు అప్సరస్సులతో సమానమైన కాశీరాజు ఆ ముగ్గురు కూతుర్లకి స్వయంవరాన్ని ప్రకటించినాడు. కాశీరాజు అంబాలిక వాళ్ళకి ముగ్గురు కూతుర్ని ఎవరైతే మీరు మెడలో హారం వేస్తారో వాళ్ళు మీకు భర్త అని చెప్పేసి మీరందరూ రాండి, రాజులందరూ కూడా రాండి స్వయంవరానికి అని చెప్పేసి ఆ విధంగా. ఆ తర్వాత శత్రు సంహారి రతిక శ్రేష్ఠుడు అయినటువంటి భీష్ముడు తల్లి అనుమతితో ఒక రథంలో వారణాసికి బయలుదేరినాడు. భీష్ముడే వెళ్ళిపోయినాడు. ఎందుకంటే విచిత్ర వీరుని తీసుకొని వెళ్ళలేదు. విచిత్ర వీరుని తీసుకొని వెళ్ళకుండా ఇతనే వెళ్ళినాడు స్వయంవరానికి. అంటే ఈయనకి పెళ్ళికి వచ్చిన సార్, ఏది వీళ్ళ రాజ్యానికి పెళ్ళికి వచ్చిన అదే ఈయన రాక్షస వివాహమే, అంటే ఎత్తుకొని వచ్చేది కదా. కాబట్టి వాళ్ళ అమ్మకి చెప్పేసి నేను తీసుకొచ్చేస్తానని అని వెళ్ళిపోయినాడు. సో అన్ని దిక్కుల నుంచి చేరిన రాజులను కన్యలను కూడా శంతన కుమారుడైన భీష్ముడు చూసినాడు. అప్పుడు అన్ని వైపుల నుంచి రాజుల పేర్లను పరిగ్రహించి అందరికీ పరిచయం చేయసాగారు. అందరిలో అప్పటికి వృద్ధుడై ఒంటరిగా వచ్చినటువంటి శాంతన సుముడైనటువంటి భీష్ముడే మిక్కిలి అందగత్తలైన ఆ కన్యలను భీష్ముడు చూసి కలతపడి వృద్ధుడన్న భావంతో దూరంగా వెళ్ళాడు. అక్కడ చేరిన నీచ స్వభావం గల రాజులు పరిహసిస్తూ భీష్ముని గురించి హేళనగా మాట్లాడినారు. ఏమయ్యా ముసలివాడు వచ్చేసినావు నువ్వు ఇది చేసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళంతా అక్కడ హేళన చేశారు. ముసలివాడు పరమ ధర్మస్వరూపుడు, మడతలు పడిన దేహము, నెరిసిన వెంట్రుకలు, సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చావయ్యా, పైగా భరతవంశ శ్రేష్ఠుడు అంటున్నావు, ప్రతిజ్ఞను కూడా తప్పుతున్నావు, ప్రజలకు ఏమి చెప్పగలడు? భీష్ముడు బ్రహ్మచారి, లోకం మాత్రమే నిరర్థకంగా ఈయన బ్రహ్మచారి అని చెప్పేసి లోకమంతా పొగుడుతూ ఉంది. మరి నువ్వు ఈ స్వయంవరానికి వచ్చినావే, ఇప్పుడు నువ్వు ప్రజలకు ఏం చెప్తావు? ఏం సందేశాన్ని ఇస్తావు? అసలు స్వయంవరం రావడమే తప్పు. నువ్వు బ్రహ్మచారిగా ఉంటానని, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని చెప్పేసి వేదాలు గాలి సాక్షిగా, సూర్యుని సాక్షిగా, అందరి సాక్షిగా నువ్వు ప్రతిజ్ఞ చేసినావు ఆ రోజు. మరి ఈ ముడతలు పడినటువంటి శరీరము, తర్వాత ముసలివాడైనటువంటి నువ్వు సిగ్గు లేకుండా ఈ విధంగా వచ్చినావు అని చెప్పేసి అక్కడ రాజులందరూ కూడా వాళ్ళు అనుకుంటున్నారంట. ఆ మాటలను ఆలకించి భీష్ముడు మండిపడ్డాడు. భీష్ముడు అప్పుడు తనే స్వయంగా కన్యలను వరించినాడు. వారిపై తన రథంపై ఎక్కించుకొని, ఎందుకంటే క్షత్రియులు ఎవరైనా వరించవచ్చు, వాళ్ళు ఎవరికైనా వాళ్ళని పెళ్లి చేయొచ్చు, వాళ్ళకి అదంతా ఉంది. రాక్షస వివాహము, గంధర్వ వివాహము అని అనేక రకాలైనటువంటి వివాహాలు ఉన్నాయి. సో ఆ విధంగా ఆయన వచ్చి వాళ్ళని స్వయంవరానికి ఎత్తుకొని రావడం అనేది, అంటే స్వయంగా ఆ కన్యలు వరించినాడు. వారిని ఆ రథంపై ఎక్కించుకొని యోధాగ్రణులైనటువంటి భీష్ముడు మేఘ గంభీర ధ్వనితో రాజులతో ఇలా అన్నాడు: ఈ కన్యలను యథాశక్తిగా అలంకరించి గుణవంతుడైన వరుణ్ణి పిలిపించి ధనాదులతో పాటు కన్యాదానం చేయడం ఉత్తమని పండితుల భావన. మరికొందరు గోవుల జంటను స్వీకరించి కన్యాదానం చేస్తారు. కాబట్టి కొందరు నియతమైనటువంటి ధనాన్ని స్వీకరించి కన్యాదానం చేస్తారు. మరికొందరు బలంతో కన్యలను అపహరిస్తారు. కొందరు పరస్పర అంగీకారంతో దంపతులు అవుతారు. మరికొందరు స్పృహ కోల్పోయిన స్త్రీలను అపహరిస్తారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఇవన్నీ ఉన్నాయి. మరికొందరు స్వయంగా స్త్రీ పురుషులను ఒకచోట చేర్చి ప్రతిజ్ఞాపూర్వకంగా వివాహం జరిపిస్తారు. ఈ విధంగా భార్యను పొందుతాడు భర్త. ఈ విధంగా అనేక రకాలుగా ఎత్తుకొని రావడం కానీ, తర్వాత కన్యాదానం చేయడం కానీ, కొందరు బలంతో కన్యలను అపహరించడం కానీ, లేదా పరస్పర అంగీకారంతో కానీ, ఈ విధంగా అనేక రకాలుగా కన్యలను వివాహం చేసుకుంటారు. కొందరు అర్హమైన పద్ధతిలో భార్యను పొందుతారు. ఈ విధంగా వివాహం 8 రకాలుగా ఉంటుందన్నమాట. 8 రకాలైనటువంటి వివాహాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి వివాహము వాళ్ళకు వర్తిస్తుందన్నమాట. క్షత్రియుడు స్వయంవరాన్ని ప్రశంసించి పాటిస్తారు. అందులో కూడా ఇతర రాజులందరినీ ఓడించి కన్యను
కొనిపోగలిగితే క్షత్రియులకు గొప్పదని ధర్మవేత్తలు అంటారు. వీళ్ళందరినీ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ ఓడించి వీళ్ళని తీసుకొని పోతే అది కూడా గొప్పతనంగా భావిస్తారు. ఆ విధంగా రాజులారా, ఈ కన్యలను బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకుపోదలిచినాను. మీరు ఎవరైనా ఉంటే నాతో యుద్ధం చేయండి. ఓకే, వీళ్ళు ముగ్గురిని నేను తీసుకుపోతున్నాను. మీరు ఎవరైనా అడ్డుకోదలిస్తే మీరు సర్వశక్తులు అడ్డుకొని గెలుపుకో ఓటమికో ప్రయత్నించండి అని చెప్పేసి భీష్ముడు మళ్ళీ ఆ రాజులందరికీ చెప్పినాడు. అప్పుడు రాజులారా, యుద్ధానికి నేను సిద్ధమై ఉన్నాను. ఆ రాజులతో కాశీరాజుతో ఈ విధంగా చెప్పి పరాక్రమశాలి అయినటువంటి ఆ భీష్ముడు ఆ కన్యలను రథమెక్కించుకొని అందరికీ వీడుకోలు చెప్పి ఆ కన్యలతో వేగంగా వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆ రాజులందరూ అసహనంతో జబ్బు జరుస్తూ పళ్ళు కొరుకుతూ ఒక్క పెట్టును లేచినారంట. అందరూ కూడా లేచినారు. వారు వేగంగా తమ ఆభరణాలను వీడి కవచాలను ధరించి ఆ సమయంలో పెద్ద కోలాహలమే జరిగింది. జనమేజయ, ఈ తొందరలో వారు ధరిస్తున్న ఆభరణాలు కవచాలు అటో ఇటో పడిపోతున్నాయి. గగనసీమలో తారలు రాలిపడినట్లు అనిపిస్తోంది. యోజుల కవచాలు భూషణాలు చెల్లా చెదురైనాయి. క్రోధము అమర్ష్యం వలన వాళ్ళు కళ్ళు ఎర్రబడ్డాయి. సారథులు మంచి గుర్రాలను పూంచి అందమైన రథాలను సిద్ధం చేశారు. వీరులందరూ అన్ని ఆయుధాలను సమీకరించుకొని రథమునెక్కి ఆయుధాలను చేపట్టి వెంటనే భీష్ముని రథాన్ని అనుసరించినారు. వీళ్ళు కూడా ఆయనతో పోరాడదామని చెప్పేసి అందరూ కవచాలు బాణాలు గీణాలు అన్నీ తీసుకొని ఆ రథాల మీద వెంబడించినారు. చేజింగ్ చేసేశారు. అప్పుడు రాజులకు భీష్మునికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఒంటరి వాడైన భీష్ముడు అంతమంది రాజులతో చేస్తున్న యుద్ధం భీకరమై గగుర్పాటు కలుపుతుందంట. అక్కడ ఎంతోమంది రాజులు వచ్చినారు ఆ కన్యలు చేసుకోవాలని చెప్పేసి. ఇలాంటి అదృష్టాన్ని ఇతను తీసుకుపోతున్నాడు అని చెప్పేసి ఎటువంటి స్వయంవరము చేయకోకుండా వాళ్ళెవరు ఇష్టపడకుండా ఈ రాక్షస వివాహాన్ని చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళందరూ కూడా అక్కడ ఇది చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ రాజులు భీష్మునిపై 10,000 బాణాలను ఒక్కసారిగా ప్రయోగించినారు. వారి దగ్గర చేరకముందే విశాలమైన రెక్కల బాణముతో మధ్యలో తుంచేశాడు. భీష్ముడు ఎలాంటి వాడు? ఆనకట్టనే కట్టినటువంటి వాడు, నీళ్ళే రాకుండా అంత కౌశలం కలిగినటువంటి వాడు, అంత సృజనాత్మకమైనటువంటి విలువిద్యను అభ్యసించినటువంటి వాడు. ఇంద్రునితో అభ్యసించినాడు, పరశురాముడితో అభ్యసించినాడు. అది గొప్ప గొప్ప వీరులు వాళ్ళందరూ కూడా. అట్లాంటి వాళ్ళతో అభ్యసించినటువంటి వాళ్ళకి ఇవేం పెద్ద లెక్క కాదు వాళ్ళకి. ఆ తర్వాత మధ్యలోనే తుంచివేశాడు. రాజులందరూ భీష్ముని చుట్టుముట్టి మేఘాలు వర్షముతో పర్వతాన్ని కప్పివేయినట్లుగా బాణవర్షంతో కప్పివేసినారు. మేఘాలు ఏ విధంగా అయితే వర్షముతో పర్వతాన్ని కప్పినట్లుగా ఆ విధంగా ఇదే. ఆడ ఏనుగు వెన్నంటి పోతున్న గజపతిని మరొక గజరాజు వచ్చి దంతాలతో వెనుక భాగాన్ని చీల్చినట్లు బలశాలంలో శ్రేష్ఠుడైన ఆ సెల్వరాజు శ్రీని పొందాలనే కోరికతో భీష్ముని వెనక నుంచి వచ్చి నిలువు అని భీష్ముని నిరోధించినాడు. శత్రు సంహారక అయినటువంటి భీష్ముడు ఆ మాటల మీద కోపంతో పొగలేని నిప్పువలే ప్రజ్వరిల్లుతూ ధనుర్బాణాలు చేతబట్టి నుదురు చిట్లిస్తూ నిలిచినాడు. మహారథుడైనటువంటి భీష్ముడు ఛాత్రధర్మాన్ని అనుసరించి భయ సంభ్రమాలు లేకుండా రథాన్ని సెలవుపై మరలించినాడు. భీష్ముడు వెనుకకు మరలడాన్ని చూసి రాజులందరూ భీష్మశల్వ యుద్ధానికి ప్రేక్షకులైపోయినారు. వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటుంటే వీళ్ళు చూస్తున్నారు. భీష్ముడు శల్వుడు అనేటువంటి రాజు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. అక్కడ ఒక రాజు నిలువు నాతో పోరాడు అని చెప్తే అప్పుడు భీష్ముడు వెనక్కి తిరిగి ఈ సెల్వరాజుతో పోరాడుతున్నాడు. వీళ్ళందరూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళిద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. బల విక్రమ పరాక్రమైనటువంటి భీష్మ శల్వుడు మైదు నేర్చగలిగిన బలిష్టములైనటువంటి వృషభాల వలె ఒక ఎద్దులు కొట్లాడుకుంటున్నారే ఆ విధంగా కొమ్ములతో కొట్టుకుంటుంటాయే అవి ఆ విధంగా కొట్టుకుంటున్నారంట. ఆ తర్వాత నరశ్రేష్ఠుడైన సెల్వరాజు శాంతసుమనుడైన భీష్మునిపై వేగవంతమైనటువంటి బాణలు వందలుగా కురిపించినాడు. ముందుగా శల్యుడే భీష్ముడిని నొప్పించడాన్ని చూసిన రాజులందరూ ఆశ్చర్యచకితులై బళా అని భీష్ముడిని అభినందించసాగినారు. శల్వుణ్ణి అభినందించసాగినారంట. రాజులందరూ యుద్ధంలో శల్వుని నేర్పుని చూసి ఆనందించి ఆ శల్వరాజును మాటలతో ప్రశంసించినారు. నువ్వు చాలా మంచి వీరుడయ్యా,
ఈ విధంగా మేము ఇంతమంది బాణాలు వేసినా కూడా అవి చుచ్చి పారేసినాడు ఆయన. నువ్వు ఒకడే వచ్చి ఆయన ఎదురిస్తున్నావే, చాలా బేష్ అని చెప్పేసి ఆయన అంతా పొగుడుతా అన్నారంట. శత్రు నగరాలను జయించగల భీష్ముడు ఆ రాజుల మాటలు విని కోపించి నిలువు నిలువు అని అరిచినాడు. అతను మళ్ళీ నిలువు నిలువు అని అరిచినాడు. కోపంతో సారథితో ఇలా అన్నాడు, ఆ రాజున్న దిక్కునకు రథం నడుపు. గరుత్మంతుడు పామును చంపినట్లు నేను ఇతన్ని చంపివేస్తాను. ఆ రాజు ఉన్న పక్కకు మళ్ళీ ఇంకొకసారి నడుపు, నేను గరుత్మంతుడు పాముని చంపినట్లుగా నేను వాడిని చంపేస్తాను అని చెప్పినాడు మహారాజు. ఆ తర్వాత భీష్ముడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి సెల్వరాజు రథాస్త్రాలు 4 కొట్టేసినాడు. రథమే ఫినిష్ చేసేసినాడు. ఆ గుర్రాలన్నీ కూడా చెల్లా చెదురైపోయినాయి. రాజోత్తమ సెల్వరాజు ప్రయోగించిన బాణాలను తన బాణాలతో నిరోధించి కౌరవ వంశస్థుడైన భీష్ముడు సెల్వుని రథసారథిని సంహరించినాడు. సెల్వుని ఫస్ట్ రథసారథి, గుర్రాలు రెండింటినీ సంహరించినాడు. తర్వాత నరోత్తమ ఆ తర్వాత ఇంద్ర సంబంధమైన అస్త్రముతో గుర్రాలను సంహరించినాడు. శాంతనవుడైన భీష్ముడు ఆ బాలికల కోసం ఆ సెల్వుని ఓడించి ప్రాణాలతో విడిచిపెట్టినాడు. సెల్వుని ఓడించినాడు, ప్రాణాలతో చంపకుండా విడిచిపెట్టేసినాడు. భరతశ్రేష్ఠ ఆ తర్వాత సెల్వుడు తన నగరానికి మరలిపోయినాడు. ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలించినాడు. స్వయంవరాన్ని చూడడానికి అక్కడికి వచ్చిన రాజులందరూ కూడా పరిగెత్తి వెళ్ళిపోయినారు. ఇది చూసిన తర్వాత ఇంక శల్యుడు ఓడిపోయినాడంటే ఇంక మనమేం నిలిచే వాళ్ళం కాదు, ఇంకా మనము వెళ్ళేది మంచిది పూర్తిగా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా వాళ్ళ రాజ్యాలకు వెళ్ళిపోయినారు. మేటి యోధుడైనటువంటి భీష్ముడు ఈ విధంగా ఆ బాలికల్ని గెలుచుకొని హస్తినాపురానికి బయలుదేరినాడు. ఆ హస్తిన నగరంలోనే ధర్మాత్ముడైన కౌరవరాజు విచిత్ర వీరుడు రాజ్యపాలన చేస్తున్నాడు. మనకందరికీ తెలిసిన విషయమే. రాజశ్రేష్ఠుడు కురువంశుడైనటువంటి శాంతను వలె భీష్ముడు కూడా రాజ్య పరిపాలన సాగించినాడు. స్వల్పకాలంలోనే వనాలను, నదులను, పర్వతాలను, వివిధ వృక్షాలను అతిక్రమించి ముందుకు దూసుకుని పోయేవాడు. యుద్ధంలో అవర్ణనీయమైన పరాక్రమం కలిగినటువంటి భీష్ముడు తాను గాయపడకుండా శత్రువులను గాయపరిచేవాడు. చూడండి, తను గాయపడకుండా శత్రువులను గాయపరిచేవాడు. ఆ గాంగేయుడు, దేవపుత్రుడు, తర్వాత భీష్ముడు ధర్మాత్ముడై కాశీరాజు కుమార్తెలను కోడళ్ళ వలె, సోదరుల వలె తీసుకుని వచ్చినాడు. ఆయన ఏమి వాళ్ళని పెళ్లి చేసుకోవాలని కానీ, ఆయన ఇది చేసుకోవాలని కానీ తీసుకురాలే. కాశీ విచిత్ర వీరునికి వివాహం చేస్తాము, తర్వాత మా నాన్న యొక్క సంతానం నిలిచిపోతే మరి ఫర్దర్ వచ్చేటువంటి రాజులు ప్రాబ్లం అవుతుంది రాజ్యానికి అనేటువంటి ఒక మంచి ఆలోచన ఆయన చేయగలిగినారు. ఆ విధంగా సోదరులకు ప్రియాన్ని చేకూర్చాలనే భావంతో మహాభావుడైనటువంటి భీష్ముడు కాశీరాజు కూతురులను తన కుమార్తెలుగా ఆయన చూసేటువంటి వాడు. ఆ విధంగా కురు రాజ్యానికి చేర్చినాడు. తన పరాక్రమం తీసుకుని వచ్చిన సర్వగుణాలైనటువంటి కన్యలను భీష్ముడు చిన్న తమ్ముడికైన విచిత్ర వీరునికి ఇచ్చినాడు. జితేంద్రియుడు, ధర్మజ్ఞుడు అయినటువంటి భీష్ముడు ఈ విధంగా అమానుష సాహసం చేసి తెచ్చిన కన్యలతో విచిత్ర వీరునికి వివాహం జరిపించడానికి ఉపక్రమించినాడు. సత్యవతితో చర్చించియే ఈ నిశ్చయం చేసినాడు. చూడండి, సత్యవతిని కూడా అడిగి ఈ విధంగా ఆ విధమైనటువంటి వివాహానికి క్రతువుకు సంకల్పించినాడు. వివాహం జరిపించబోయే సమయంలో కాశీరాజు పెద్ద కూతురు భీష్మునితో ఇలా ఉంది, నా మనసు నేను ముందే వరించిన భర్త సౌవపతి శల్యుడు, ఆయన కూడా నన్ను వరించాడు. మా తండ్రి కోరిక కూడా ఇదే. ఆ స్వయంవరంలో నేను శర్వుని వరించేదాన్ని. ధర్మజ్ఞ దీన్ని గ్రహించి ధర్మానుసారంగా ఆచరించండి. ఇప్పుడు మనకు జరిగేదే ఇది. ఇప్పుడు కలియుగంలో కూడా ఇదే. వరుణ్ కూర్చోబెట్టింటారు, పెళ్లి కూతురు ఉంటుంది, నేను వేరే వాడిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి ప్రతి సంఘటన దీనికి పెద్ద కూతురు అంబాలిక అంబా ఉంటుంది. సో చూడండి, మేము ముందే చెప్పేసింది పాపం. నేను సెల్వరాజు వస్తాడు, ఆయనకి ఎస్ఎంఏ చెప్పొచ్చు కదా, చెప్పలేదు, చెప్పినాక ఈమె ముందే ఎస్ఎంఎస్ పంపించింటుంది ఆయనకి, ఇట్లా స్వయంవరం చేస్తున్నారు ఇట్లేనరా అని చెప్పేసి అంత యుద్ధం చేసిండేది. ముందే ప్రేమించుకున్నాడు కాబట్టి ఈయన కూడా ఎక్కువ యుద్ధం చేసి భీష్ముడిని గాయపరిచి కొంతవరకు చేసినాడు.
సో నేను సెలవుని వరించేదాన్ని ధర్మంగా నువ్వు ధర్మానుసారం పాటించు, నువ్వు ధర్మం పాటించయ్యా నువ్వు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆయనతో ప్రేమలో ఉన్నాను, ఆయన వచ్చాడు కాబట్టి ఎట్లా పూలమాల వేయాలని అనుకుంటే ఆయనకి ఇది చూస్తే పెళ్లి పెటాకులు అయిపోయింది అని చెప్పేసి ఇంకా మొత్తం అంతా కూడా రివర్స్ గేర్లో వచ్చేసింది అని చెప్పేసి బ్రాహ్మణుల సమక్షంలో ఆ విధంగా చెప్పిన కన్య మాటలు విని వీరుడైన భీష్ముడు వివాహ విషయంలో యుక్తాయుక్తలను ఆలోచించినాడు. ఓకే, ఈమె చెప్పింది నిజమే ఉన్నట్టుంది అని చెప్పేసి కొంత ఆలోచించగలిగినాడు భీష్ముడు. వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులతో సంప్రదించి ఆ ధర్మాత్ముడు అప్పుడు కాశీరాజు పెద్ద కూతురు అమ్మను స్వేచ్ఛగా వెళ్ళడానికి అనుమతించారు. సరే, ఈయనకు కావాల్సిన ఒకే భార్య కదా, మీరు ముగ్గురు ఏం చేస్తారు, నువ్వు పోమ్మా అని చెప్పేసినాడు. ఎట్లుంటుంది, ఇంకా బాగుండదు కదా, సరే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆమె స్వేచ్ఛగా ఇచ్చేసినాడు. నువ్వు వెళ్ళి ఎవరినైనా చేసుకోపో అని చెప్పేసి ఆ విధంగా భీష్ముడు శాస్త్రోక్తమైన కర్మతో చిన్న తమ్ముడు విచిత్ర వీరునికి అంబిక అంబాలికను భార్యలుగా చేశాడు. ఇద్దరిని చేసేసాడు. అంబ పోయింది, వెళ్ళిపోయింది. అంబిక అంబాలిక విచిత్ర వీరుని చేసుకున్నారు. అవునవును, పెద్ద ఆమె, అదే కాశీరాజు పెద్ద కూతురు అని చెప్పినాడు ఇక్కడ. కాబట్టి వారిలో పరిగ్రహించి రూప యవ్వన గర్వముతో ధర్మాత్ముడైనటువంటి విచిత్ర వీరుడు కామాత్ముడైనాడు. వీడవుడు మళ్ళీ వాడు అహంకారి, వీడు కామాత్ముడు. ఏం చేయాలో అర్థం కాదు, చేసుకుంటున్నారు. విచిత్ర పరిస్థితి. ఇప్పుడు వాడు చూస్తే పూర్తి అహంకారం, భీష్ముడిని లెక్క చేయలే, నేనే చూసుకుంటాను ఇదంతా అని చెప్పేసి. వీడు ఇద్దరు భార్యలు వచ్చినారు ఆటికి వాడికి ఇంకా, కాబట్టి వీడు కామమోహితుడైనాడు. అంబిక అంబాలిక కూడా 16 సంవత్సరాల వయసు గలవారు, నల్లని కురులు గలవారు, గోళ్ళు ఎర్రగా ఎత్తుగా ఉంటాయి. వాళ్ళందరూ కూడా బలిష్టంగా బాగా చాలా అందంగా ఉన్నారు. రాజకుమారులు కాబట్టి మామూలుగా అందంగా ఉంటారు. తమకు తగిన భర్త లభించాడని శుభాంగనులు ఆ విచిత్ర వీరిని సేవింపసాగినారు. తమకు రాజే లభించినాడు కాబట్టి మాకు హాయిగా ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అతన్ని సేవిస్తూ ఉన్నారు. ఇద్దరు. ఆ విచిత్ర వీరుడు అశ్విని కుమారుల వంటి రూపం కలిగినటువంటి వాడు, దేవతతో సమానమైన పరాక్రమం గలవాడు, ఏకాంతంలో స్త్రీలందరికీ మనసులో మోహాన్ని కలిగించేటువంటి వాడు. ఆ భార్యలతో పాటు 7 సంవత్సరాలు ఉన్న తర్వాత విచిత్ర వీరుడు యవ్వనంతోనే క్షయవ్యాధికి గురి అయినాడు. ఓకే, అతని శ్రేయోభిలాషులందరూ ఆప్తులైనటువంటి వైద్యుల ద్వారా చికిత్స జరిపించిన విచిత్ర వీరుడుకి మేలుగాక సూర్యుడు అస్తమించినట్లు మరణించినాడు. సూర్యుడు అస్తమించినాడు, ఈయన మరణించినాడు. కాబట్టి ఈ విధంగా సూర్యుడు అస్తమించినట్లు మరణించినాడు. ధర్మాత్ముడైనటువంటి భీష్ముడు చింత శోకానికి లోనై తల్లి ఆదేశాలను అనుసరిస్తూ కురువంశ శ్రేష్ఠులతో ఋత్వికులతో విచిత్ర వీర్య మహారాజుకు ప్రేతకర్మలు అన్నింటినీ కూడా చక్కగా జరిపించినాడు. తర్వాత వీళ్ళిద్దరికీ భీష్మునికి సత్యవతికి సంవాదం జరుగుతుంది. ఏం చేయాలి ఇప్పుడు పరిస్థితి, వంశం ఏం చేయాలా? వైశంప జనమేజయ ఈ తర్వాత పుత్రవ్యాహముతో సత్యవతి దీనురాలై కోడళ్లతో కలిసి విచిత్ర వీరునికి ప్రేత కార్యాలు నిర్వహించింది. కోడళ్లను మేటి యోధులైనటువంటి భీష్ముడు ఊరడించినాడు. మహానుభావురాలైనటువంటి ఆమె ధర్మాన్ని, తన మాతృవంశాన్ని, పితృవంశాన్ని మనసులో ఉంచుకొని భీష్మునితో ఇలా అంది: కౌరవ వంశీయుడు, కీర్తిమంతుడు, ధర్మాసక్తుడైనటువంటి శాంతనుకు పిండము, కీర్తి, వంశాభివృద్ధి అన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు పరాశర మహర్షి భార్యనే ఏమా సత్యవతి కన్యత్వము చెడలేదు, ఆమె వీర్యము చేపలో ప్రవేశించింది అనమాట. ఇప్పుడు ఆయన వస్తాడు, అయితే ఆయన కూడా వారసుడే. వారసుడు సత్యవతి పరాశర కుమార్, వేదవ్యాసుని తల్లి ఆమె సత్యవతి, వేదవ్యాసుని తల్లి. వేదవ్యాసుల శక్తి ద్వారా ఇప్పుడు వీళ్ళంతా వస్తారు. ఆ పుణ్యకర్మలు చేసి స్వర్గప్రాప్తి నిశ్చితం, సత్యవచనంలో ఆయుర్వృద్ధి నిశ్చితం. పుణ్యకర్మలు చేస్తే స్వర్గలోక ప్రాప్తి నిశ్చితం. మనము పుణ్యకర్మలు చేస్తే స్వర్గలోకం అనేటువంటిది వస్తుంది. సత్యవచనంతో ఆయుర్వృద్ధి నిశ్చితం. సత్యవచనం మనం పలకడం వల్ల ఆయువు వృద్ధి అవుతుందంట. చూడండి ఎంత మంచి విషయం. సత్యవచనం అంటే మనం ఎవరికి అబద్ధాలు చెప్పుకోకుండా, అబద్ధాలు ఎప్పుడు చెప్పాలా? మన యొక్క ధనము అపహరించినప్పుడు కానీ, లేదా మనకు వివాహ సమయంలో కానీ, ఏదన్నా మనకు ఇది ఆపద సమయంలో కానీ మనము అబద్ధాన్ని చెప్పవచ్చు. మిగతా టైంలో అబద్ధం చెప్పకూడదు.
అది ఆయుష్ క్షీణిస్తుంది. ఆ ఆయుష్ ఏమవుతుందంటే క్షీణిస్తుంది, అంటే పెరుగుతుంది. అంటే మీరు బట్టల వ్యాపారం మేము అపార్థం చెప్తాము అంటే అట్లా కాదు, మీరు లాభాన్ని తీసుకొని చేయొచ్చు, లాభాన్ని తీసుకొని చెప్పొచ్చు. మీరు లాభాన్ని మాకు లాభం కావాల్సిందే, మేము ఎక్కడి నుంచో తెచ్చింటాం కాబట్టి చెప్పొచ్చు, అదేం లేదు. దీనికి ఎక్సెప్షన్. మీకు 100 రూపాయలది 500 రూపాయలు వ్యాపార ధర్మం, అది 100 రూపాయలది 500 రూపాయలు అనకూడదు, 100 రూపాయలు 200 రూపాయలని 150కి బార్గెన్ చేసి అట్లా అన్నమాట. కాబట్టి సత్యవచనంతో ఆయుర్వృద్ధి చిత్తం. ఈ విధంగా నువ్వు ధర్మాత్ముడు అవుట కూడా నిశ్చితమే. ధర్మజ్ఞ, నీకు అన్ని ధర్మాలు తెలుసు, ధర్మ సూక్ష్మాలు తెలుసు, ధర్మ విస్తృతి తెలుసు, వివిధ వేదాలు వేదాంగతులు అన్నీ కూడా చదువుకున్నావు, అస్త్ర విద్య ప్రవీణుడు కూడా నువ్వు పొగుడుతా ఉన్నారు. ఈ విధంగా నీ ధర్మ బద్ధత కులచార పరిపాలనము నేను గమనిస్తూనే ఉన్నాను. ఇబ్బంది కలిగినప్పుడు శుక్రాచార్య బృహస్పతి వలె కర్తవ్య నిర్మం చేయడంలో నువ్వు వేటివి. ఎందుకంటే విచిత్ర వీరునికి భార్యలు కావాలని చెప్పేసి అక్కడంతా వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి మరి ఈరోజు అతనికి పెళ్లి చేశావు. ఆయన కర్మ ఏం చేస్తాము, ఆయన శైవ్యాయతో మరణించినాడు. నువ్వు కర్తవ్యం అయితే కరెక్ట్గా చేశావు, ఏం జరగాల నెక్స్ట్ అనేటువంటిది. పురుష శ్రేష్ఠ, నా కొడుకు నీకు తమ్ముడైన విచిత్ర వీరుడు, నీకు తమ్ముడైన విచిత్ర పరాక్రముడే కానీ నీకు ఇష్టమైన వాడు చిన్నప్పుడే సంతానం లేకుండానే మరణించినాడు. భరత, నీ సోదరుని భార్యలు కాశీరాజు కుమార్తెలు మంచివారు, రూప యవ్వనం గలవారు, సంతానాన్ని కోరుకున్నవారు. మహాబాబు, మన వంశాభివృద్ధికై నా ఆజ్ఞతో వారి యందు నువ్వు సంతానాన్ని పొందు అని సత్యవతి భీష్ముడికి చెప్పిందన్నమాట. చూడాల సలహా ఇచ్చింది. ఇది ధర్మబద్ధ కార్యమే, ఇది అనిశ్చితమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పేమీ కాదు. ఇప్పుడు వారసులు లేరు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఉండాల్సిందే అని చెప్పేసి రాజ్య పట్టాభిషేకం చేసుకో, భారత ప్రజలను పాలించు, ధర్మబద్ధంగా పెళ్లి చేసుకో, పితరులను నరకంలో పడేయద్దు, పితరులను నరకంలో పడేయద్దు నాయన అని చెప్పింది. అప్పుడు తల్లి మిత్రులు ఆ రీతిగా పలుకుగా పరంతపుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి భీష్ముడు ధర్మానుకూల జవాబిచ్చాడు. అమ్మ, నువ్వు చెప్పింది ధర్మబద్ధమే, సందేహం లేదు. నేను పట్టాభిషేకం చేసుకున్నాను, ఎప్పుడు కూడా వివాహం చేసుకున్నాను. 2 విషయాలు నన్ను అడగద్దు. పట్టాభిషేకం చేసుకున్నాను, వివాహం కూడా చేసుకున్నాను. రాజ్య స్వీకారము, సంతానోత్పదము, ఈ 2 విషయాల్లో నేను తీవ్ర ప్రతిజ్ఞ చేశాను. నీకు తెలుసు, ఈ ప్రతిజ్ఞను నేను వేదాల ముందు, ధర్మం ముందు, సూర్యచంద్రుల ముందు, పంచభూతాల ముందు చేశాను నేను. కాబట్టి ఇది నేను సత్యవతి నీకు సుల్కంగా ఇవ్వడానికి ఈ విషయంలో జరిగిందంతా నీకు తెలుసు. ఆ ప్రతిజ్ఞను పాటించుటకై మరొకసారి నా నిర్ణయం చెబుతున్నాను. 3 లోకాల ఆధిపత్యమైన దేవ సామ్రాజ్యమైన ఈ రెండింటినీ మించిన దేనినైనా వదలగను కానీ సత్యము మాత్రం విడిచిపెట్టను. నువ్వు ఈ భూప్రపంచమంతా ఇస్తానన్నా కూడా, తర్వాత నువ్వు దేవతా సామ్రాజ్యం ఇస్తానన్నా, 3 లోకాల ఆధిపత్యాన్ని ఇస్తానన్నా, ఏది ఇస్తానన్నా నేను సత్యాన్ని మాత్రం వదిలిపెట్టను. ఇప్పుడు ఎంత గంభీరమైన మాట చెప్పినాడు. భారతం అనేది ఎంత ప్రతిజ్ఞ చేసిన తర్వాత, ఇప్పుడు కలియుగంలో ప్రతిజ్ఞ చేస్తారు, ఉండలేండి సార్ అప్పుడు ఏదో చేసినాం కానీ ఇప్పుడు ఏదో అవకాశం వచ్చేసింది ఇంకా అని చెప్పేసి చాలామంది తప్పేస్తారు. నిమ్మరసం ఇచ్చి పైకి తీసుకున్నాడు ఆయన. అప్పుడే చెప్పినాడు ఊర్ధ్వరేతస్తునే జీవిస్తానని ప్రతిజ్ఞ చేసినాడు. అది కాబట్టి పరిత్యజ్యాం త్రైలోక్యం రాజదేవేషు నా పునః వ్యాపార వ్యాఖ్యానం సత్యం కదాంచన అని చెప్తున్నాడు. భూమి గంధాన్ని వదిలిపెట్టవచ్చు, నీరు రుచిని వీడవచ్చు, తేజస్సు రూపాన్ని కోల్పోవచ్చు, గాలి స్పర్శను వీడవచ్చు, సూర్యుడు వెలుగును వీడవచ్చు, అగ్నిని వేడి వీడవచ్చు, ఆకాశం శబ్దగుణాన్ని వదిలిపెట్టవచ్చు, చంద్రుడు చల్లంధరాన్ని విడిపించవచ్చు, ఋతుడు పరాక్రమాన్ని విడిపించవచ్చు, యమధర్మరాజు ధర్మాన్ని వదిలిపోయవచ్చు. నేను సత్యము త్యాగం చేయడానికి ఇష్టపడను. ఎంత గొప్ప ఇది స్టేట్మెంట్. అన్ని లోకాలు ఏవి చేంజ్ అయినా కూడా
నేను పలికిన మాటకు కట్టుబడి ఉంటాను. రాజ్యాభిషేకం కానీ సంతానోత్పత్తి కానీ ఈ రెండు విషయంలో నాకు ఏమాత్రము మాట్లాడవద్దు. చూడండి, అట్లాంటి ఈ విధంగా లోక వినాశనం ఏర్పడిన, నాకు అమరత్వం సిద్ధించిన, 3 లోకాల ఆధిపత్యం వచ్చిన నా ప్రతిజ్ఞను నేను విడనాడను. తేజస్సంపన్నుడైన భీష్ముడు ఈ విధంగా పలుకగా, సత్యపరాక్రమ, నీ సత్యనిష్ట తెలుసు. నువ్వు తలుచుకుంటే నీ తేజస్సుతో మరొక 3 లోకాలు సృష్టించగలవు. నీ కోసమే నువ్వు చేసిన సత్య భాషను కూడా తెలుసు. కానీ ఆపద్ధర్మంగా భావించి ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వే రాజ్యభారాన్ని వహించాల్సిందే చెప్పింది. పరంతప, నీ వంశ పారంపర్యము నశించని రీతిగా, ధర్మ పరాభవం కలగని రీతిగా, నీ మిత్రులందరూ మెచ్చుకునేటట్లుగా నువ్వు ఆచరించు. పుత్రకాంక్షతో దీనంగా ధర్మ విరుద్ధంగా మాట్లాడుతున్న సత్యవతితో భీష్ముడు మళ్ళా అన్నాడు, మహారాణి, ధర్మాన్ని పరిశీలించు. అందరినీ నాశనం చేయవద్దు. క్షత్రియుడు సత్యభ్రష్టుడు కావడము ధర్మ పద్ధతిలో ఎక్కడా కూడా లేదు. క్షత్రియుడు అనేటువంటి వాడు ధర్మభ్రష్టుడు కాకూడదు. మహారాణి, శంతన మహారాజ్ సంతతి కూడా భూలోకంలో అక్షయంగా నిలవగల సనాతన శాస్త్ర ధర్మాన్ని చెబుతాను, విను. దాన్ని విని ప్రాజ్ఞులైన పురోహితులతో ప్రాజ్ఞులతో ఆపద్ధర్మ విషయంలో ఏర్పడినప్పుడు వారితో సంప్రదించి లోకాచారాన్ని గమనించి ఏమి చేయాలో నిర్ణయించుకో. నా ప్రతిజ్ఞ నుంచి నేను ఒక్క ఇంచు కూడా నేను కదలను అని కడాఖండితంగా చెప్పేసినాడు భీష్ముడు. సో యదచ్చన పదభ్రష్టం మాత్రాయణ త్రిభువే తస్సర్యం చ యథాదేవ నారాయణ నమోస్తుతే. హరి ఓం స్వస్తి. మహానుభావుడు. సర్వమంగళ రామ సీతా రామ రామ, సర్వవినుత శాంతిదాత రామ రామ, మనస్సులోని మాయా బాబు రామ రామ, మనస్సులోని మోముజోకు రామ రామ. సర్వమంగళ రామ సీతా రామ రామ, సర్వవినుత శాంతిదాత రామ రామ. నీవు నేను భేద బుద్ధి మాపి మాలో నిలుపుమాని జ్ఞాన సిద్ధి రామ రామ. సర్వమంగళ రామ సీతా రామ రామ, సర్వవినుత శాంతిదాత రామ రామ. రామ క్రోధ లోభ లోభ భాష పూర కడపులోనే కావుమయ్యా రామ రామ. సర్వమంగళ రామ సీతా రామ రామ, సర్వవినుత శాంతిదాత రామ రామ. ఏకశిలాపురవాస సీతా రామ రామ, లోకేశ బహురూప విలాస కోదండ రామ, లోకేశ బహురూప విలాస కోదండ రామ. సర్వమంగళ రామ సీతా రామ రామ, సర్వవినుత శాంతిదాత రామ రామ. రామకృష్ణ గోవింద నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ, ప్రేమించు పాలించు నారాయణ, ప్రేమించు పాలించు నారాయణ.